సార్. ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో కూడా తెలుస్తుంది సార్. అలాగే నేతన్న తను ఉన్న చోటే పనిచేస్తాడు సార్. ఒక గీతన్న ఎంతో అనుభవం సాధిస్తే కానీ తాటి చోట ఎక్కడ సార్. కానీ వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రమాద భీమా ఉంది సార్. కానీ మా ఫోటోగ్రాఫర్ సోదరుడు అర్ధరాత్రి సీజన్ అన్ సీజన్ అలవాటు అనేది ఉండదు సార్. సీజన్ లో అలవాటు పడతాడు, అర్ధరాత్రి పోవడానికి ప్రోగ్రామ్ పోవడానికి, తెల్లవారుజామున 2ంటికి 3ంటికి రిటర్న్ వస్తూ ఉంటాడు. అలాగే 3ంటికి 4ంటికి లేచి ప్రోగ్రామ్కి వెళ్తూ ఉంటాడు. అలాగని రోజు మా దారి ఒకే దారి కాదు సార్. ఈ రోజు ఒక ఊర్లో, ఇంకో రోజు ఇంకో ఊర్లో, ఇంకో రోజు పక్క జిల్లాలో, ఇంకో రోజు హైదరాబాద్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్. అర్ధరాత్రి మేము ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు కార్లు కొనుక్కునే స్తోమత లేక, ఆర్థిక స్తోమత లేక, అప్పులు చేసే ధైర్యం లేక, అప్పులు చేస్తే ఈఎంఐలు కట్టే స్తోమత లేకపోవడం వల్ల ఒక బైక్ తీసుకొని కార్లో తీసుకెళ్లాల్సిన లగేజ్ ని హ్యాండిల్ కూడా అప్పుడప్పుడు తిరుగుతుందో తిరగదో తెలియని పరిస్థితుల్లో జాగ్రత్తగా బైక్ నడిపి భార్య పిల్లల మీద ప్రేమతో, జీవితం మీద ఆశతో ముందుకు సాగుతున్న క్రమంలో ఆ అర్ధరాత్రి బాధ్యత లేని వారు, లేకపోతే మద్యం తాగిన వారిలో డ్రైవింగ్ చేస్తే మా సోదర ఫోటోగ్రాఫర్లు అనేక మంది ఈ రాష్ట్రంలో ప్రమాదాల బారిన పడి చనిపోతున్న సందర్భం చూస్తున్నాం సార్. అంటే నేనేమన్నానంటే సార్, మరి రైతుకు బీమా ఇచ్చారు, గీతన్నకు బీమా ఇచ్చారు, నేతన్నకు బీమా ఇచ్చారు, ఫోటోగ్రాఫర్ నిత్యం ఒకే చోట ఉంటాడు సార్. ఒకే రోజు ఒకేలాగా. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా ఒక వారం రోజులున్న నైట్ షిఫ్ట్ చేస్తాడు, వారం రోజులున్న పగల షిఫ్ట్ చేస్తాడు, అలవాటు పడతాడు. కానీ ఒక ఫోటోగ్రాఫర్ అర్ధరాత్రి ప్రోగ్రామ్ చేస్తాడు, మర్నాడు పగల ప్రోగ్రామ్ చేయాలి, మళ్ళీ 4 తర్వాత అర్ధరాత్రి చేయాలి, మళ్ళీ పగలు చేయాలి. ఇట్లా అలవాటు పడడానికి ఉండదు. కాబట్టి మా మీద బలపరిచే ప్రమాద బీమా ప్రభుత్వం చేత ప్రతి ఫోటోగ్రాఫర్కి, ప్రతి సభ్యుడికి ప్రమాద బీమా చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఇకపోతే మూడవది ఫోటోగ్రఫీ భవన్ కావాలి సార్. ఇప్పుడు మీ ఉదాహరణ మీ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు మీ దగ్గర మీ నియోజకవర్గంలో